ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద చూపిస్తోందని ఆరోపించారు. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. అసలు వైసీపీకి వైఎస్ఆర్కి ఏం సంబంధం అని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా ఆయన వారి సొత్తా లేక పేటెంట్ రైటా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్రని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో ఈ దేశానికి దిశానిర్దేశం వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరిదాకా పరితపించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఇంతటి ప్రజాభిమానం కలిగిన గొప్ప నాయకుడిని నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా అని షర్మిల మండిపడ్డారు. ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ మరణం తర్వాత నాటి ప్రభుత్వం అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించుకోమని సూచించారు. కానీ ఇదే సాకుగా చూపి వైఎస్ఆర్ విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. వైసీపీకి వైఎస్ఆర్ విగ్రహాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తొలగించిన చోట వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.